ఈరోజు మనం కన్యారాశి వారి గురించి మాట్లాడుకుందాము. రానున్న 24 గంటల్లో కన్యారాశి వారి జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. వారికి ఆస్తి యోగం పట్టబోతుంది. ఇది కేవలం ఒక రోజు లేదా ఒక నెల అదృష్టం కాదు, ఏకంగా 5 ఏళ్ల పాటు వారి జీవితాన్ని స్థిరపరుస్తుంది. ఒక పెద్ద మలుపు వీరి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే కన్యారాశి వారికి ఈ అదృష్టం ఎలా కలగబోతోంది, 10 ఏళ్ల పాటు వారి జీవితం ఎలా సెటిల్ అవుతుంది, మరియు వారికి ఎదురయ్యే ఆ పెద్ద మలుపు ఏమిటి అనే విషయాలను వివరంగా తెలుసుకోవచ్చు. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యారాశిగా చెందుతారు. ఈ రాశికి బుధుడు అధిపతి. ఉన్నత పదవులను అలంకరించే కన్యారాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా ఉంటారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రాబట్టాలని చూస్తూ ఉంటారు. అయితే అధిక శ్రమతోనే వీరికి ధనం చేకూరుతుంది. ఇతరులకు సహాయపడేందుకు వీరే ముందుంటారు. ఎవరి స్థాయికైనా సంబంధం లేకుండా గౌరవిస్తారు. ఎదుటి వారిని గౌరవ మర్యాదలతో చూడటం వీరి అలవాటు. కానీ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వీరికి అస్సలు నచ్చదు. వీరు తమ పని తాము చేసుకుంటూ ఎంతసేపైనా ఒంటరిగా ఒక పక్కగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు. అన్ని విషయాల్లో తలదూర్చటం, వాటి గురించి తెలుసుకోవటం, వాటి వల్ల ఇబ్బందులు పడటం వీరికి ఇష్టం ఉండదు. అయినప్పటికీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఆ సమాచారం వీరికి తక్కువ సమయంలోనే అందుతుంది. ఏ విషయాన్ని కొత్తగా ప్రారంభించడానికి అనేక సార్లు ఆలోచిస్తారు. అంత సులభంగా ఏ పనిని మొదలుపెట్టరు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. ఇతరులను సులభంగా ఆకట్టుకునే వీరు వాక్చాతుర్యంతో అందరినీ జయించగలుగుతారు. ఒక పనిని మొదలుపెట్టి పూర్తి చేయటంలో వారి వాగ్ధాటి వారికి ఎంతో ఉపయోగపడుతుంది. వాక్చాతురత కారణంగా చాలా మందిని తమ వైపు ఆకర్షించగలుగుతారు. అయితే చిన్న చిన్న విషయాలకి ఒత్తిడికి లోనవటం కన్యారాశి వారి ప్రధాన బలహీనతగా చెప్పవచ్చు. గౌరవము, మర్యాద కోసం వీరు ఎంతైనా పాటుపడతారు. ఇతరుల ముందు చిన్న చూపు చూస్తే అస్సలు తట్టుకోలేరు. ఎవరైనా చిన్న మాట అన్నా కూడా వీరు దాన్ని గుండెల్లో వేసుకుంటారు. వీరికి స్నేహితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇతరుల తప్పులను సులభంగా ఎత్తి చూపగల వీరు తమ తప్పులను గుర్తించినా కూడా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయరు. తమ తప్పులను అలాగే ఉంచుకొని మాత్రం ఇతరుల తప్పులనే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. కన్యారాశి మహిమలు భాగస్వాములను తమ చేతుల్లో పెట్టుకోవడానికి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అలా శ్రమించిన ఆ విషయంలో వారు సక్సెస్ అవుతారు. సమాజంలోనూ ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందుంటారు. స్నేహితులు, బంధువుల పట్ల వీరు సన్నిహితంగా ఉంటారు. అయితే ఇతరులపై ఆధారపడటం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. స్వేచ్ఛను కోరుకుంటారు. అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు. పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకునే శక్తి వీరికి ఉంది. ఈ రాశి వారికి రాబోయే 24 గంటల్లో గ్రహాల యొక్క అనుకూలమైన కలయిక కారణంగా ఈ రాశి వారికి ఆస్తి యోగం అనేది పడుతుంది. ఈ అదృష్ట యోగం వల్ల వారికి భూమి, స్థలాలు, ఇల్లు వంటి స్థిరాస్తుల రూపంలో పెద్ద లాభం చేకూరుతుంది. ఇది కేవలం ఆస్తి పెరుగుదల మాత్రమే కాదు, ఇప్పటికే ఉన్న మీ ఆస్తి విలువ అనూహ్యంగా పెరగటం కూడా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు లేదా పాత ఆస్తుల అమ్మకానికి పెట్టిన వారికి ఈ యోగం ఒక గొప్ప వరంగా పనిచేస్తుంది. ఈ సమయాన్ని డబ్బు దాచడానికి, కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి కూడా సరైన సమయంగా ఉంటుంది. రాబోయే 24 గంటల్లో ఈ రాశి వారిని అదృష్టం స్వయంగా వెతుక్కుంటూ వారి గుమ్మం వద్దకు వస్తుంది. చాలా కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఆస్తి వివాదాలు, తగాదాలు ఈ సమయంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా నమ్మకమైన మధ్యవర్తుల సలహాలు, సూచనలతో ఆస్తి వివాదాలు శాశ్వతంగా పరిష్కారమయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎంతగానో ఆశించిన ఇల్లు, పొలాలు, స్థలాలు వంటి స్థిర ఆస్తులు తప్పకుండా ఈ రాశి వారికి దక్కబోతూ ఉన్నాయి. సాధారణంగా ఈ రాశి వారికి వారి సొంత బంధువులతోనే ఆస్తి సమస్యలు, విభేదాలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది. ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో ఎంతో కాలంగా సతమతం అవుతున్నవారు రాబోయే రోజుల్లో తప్పకుండా శుభవార్త వింటారు. ఆస్తిపరంగా పట్టబోయే ఈ అదృష్ట యోగం వల్ల వారి యొక్క దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు కొన్నిటికి పరిష్కారం లభించే సూచనలు కూడా ఉన్నాయి. ఈ శుభయోగం కారణంగా ఈ రాశి వారికి కేవలం ఆస్తి లాభమే కాకుండా ఇంట్లోనూ, వృత్తిపరమైన రంగంలోనూ గొప్ప శ్రేయస్సు కలుగుతుంది. ఈ సమయంలో వారు చేసే ప్రతి ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది.
వారు పెట్టే చిన్న చిన్న పెట్టుబడులు కూడా దీర్ఘకాలంలో పెద్ద ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. అన్ని రకాలుగా మీరు సానుకూలంగా ఉంటూ విజయాన్ని అందుకుంటారు. ఇలా ఏకంగా 10 ఏళ్ల పాటు ఈ రాశివారి జీవితం అనేది సెటిల్ అయిపోతుంది. మరో 10 ఏళ్ల పాటు వారు ఆర్థికంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ రేంజ్లో వారికి డబ్బు అనేది ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా రాబోతుందని చెప్పవచ్చు. రేపటి నుంచి మొదలుకొని వారికి గొప్ప అవకాశాలు రానున్నాయి. దాంతో వారు చేసే ఏ ప్రయత్నమైనా సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. వారు ఏ చిన్న పని చేసినా కూడా విజయలక్ష్మి వారిని వరిస్తుంది. కుటుంబ సభ్యుల పూర్తి సహకారం లభించడం వల్ల వారు చేపట్టే ఏ పనైనా సరే తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వారికి ఆకస్మికంగా ధనలాభాలను పొందే అవకాశం ఉంది. ఈ రాశి వారి కెరీర్ సానుకూలంగా సాగుతుంది. కెరియర్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపార మార్గాలను ఆలోచనలను అన్వేషించడానికి పాత ఆస్తి వివాదాలు అనేవి పూర్తిగా పరిష్కారమవుతాయి. తెలివైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఆర్థికంగా మీకు లాభం చేకూరుతుంది. ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి ఎప్పుడూ లోటు అనేదే ఉండదు. కానీ అనవసరమైన వృధా ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండటం మంచిది. అలాగే వృత్తి ఉద్యోగాలలో వారికి అప్రయత్నంగా ధనలాభం కలుగుతుంది. వారి వృత్తి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలను వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా పెద్ద లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల కూడా వీరికి ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత బంధాలు ఏర్పడతాయి. వారికి సంబంధించిన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వారి సంతానం వృద్ధిలోనికి వస్తుంది. అదేవిధంగా వారికి ఉన్న ఆర్థిక సమస్యలకు ఆశించిన పరిష్కారం లభించి కొత్తగా ఇల్లు లేదా వాహనం కొనుగోలు సంబంధమైన ప్రయత్నాలను ప్రారంభించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి వారికి అండగా నిలబడే అద్భుతమైన అవకాశం ఉంది. రాబడి మార్గాలు అన్ని విధాలా అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో వారి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రావాల్సిన పాత సొమ్ము సకాలంలో వారికి చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వారు దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ వారు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మిత్రులలో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో వారి మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. సన్నిహితులతో వాదనలకు దెక్కుండా ఉంటే మంచిది. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలం పుంజుకుంటాయి. ఆరోగ్యం పర్వాలేదు అని చెప్పవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పట్టుదలతో వారు పూర్తి చేస్తారు. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉన్నా కూడా అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు. అయితే ప్రయాణాలలో ఆహార నియమాలలో జాగ్రత్తలు వహించడం చాలా అవసరం. వృత్తి జీవితంలో వారికి ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వారు తలపెట్టిన పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్ వ్యాపారం, రాజకీయాలు, ఇతర పెద్ద బిజినెస్ రంగంలో ఉన్న వారికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కుటుంబ సంబంధమైన వివాదాలు కూడా సద్దుమణుగవుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇకపోతే ఈ రాశిగల వ్యక్తుల జీవితంలో ఎదురవ్వబోయే ఆ బిగ్ ట్విస్ట్ గురించి వివరంగా తెలుసుకుందాం. అదేంటంటే మీ భార్య తరపున ఏదైనా ఆస్తి విషయంలో మీకు బోర్డు ద్వారా రావాల్సి ఉండగా ఈ శుభ సమయంలో ఆ ఆస్తి హఠాత్తుగా మీ చేతుల్లోనికి రావటం జరుగుతుంది. తద్వారా మీరు కలలో కూడా ఊహించినటువంటి పెద్ద మార్పుల్ని మీ జీవితంలో చూస్తారు. అసలు ఇది ఏ విధంగా జరిగింది, ఇది సాధ్యమా అని మీరు అస్సలు ఊహించి ఉండరు. ఆ విధంగా ఈ అదృష్టం మీకు కలిసి వస్తుంది. ఇక మీ భార్యకు సంబంధించిన ఆ డబ్బు రాదు అనుకుని మీరు ఎప్పుడో వదిలేసుకున్నా కూడా కోర్టు ద్వారా ఆ ఆస్తి మీ పేరు మీదకు వస్తుంది. ఈ ట్విస్ట్ మీ లైఫ్ను పూర్తిగా చేంజ్ చేస్తుంది. ఈ ధన లాభంతో మీరు మరింత ధనాన్ని కూడబెట్టి వాటిని తెలివిగా పెట్టుబడి పెడతారు. మొదట్లో కాస్త నష్టం వచ్చినట్లుగా అనిపించినా తర్వాత చక్కటి లాభాలు అనేవి వస్తాయి. మీరు అనుకున్న డబ్బుకు 2 ఎక్కువ ధనాన్ని పొందుతారు. ఈ రాశి వారు తమ జీవితంలో వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాల నుంచి ఫలితాలు సాధించడానికి, జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలి. ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం మరియు లక్ష్మీదేవి పూజలు చేయటం వల్ల సమస్యల నుంచి బయటపడతారు. గత కొన్నేళ్లుగా వీరు పడుతున్న ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పకుండా చేయాలి.
లక్ష్మీ పూజలు చేయటం వల్ల కూడా సమస్యల నుండి తప్పించుకుంటారు. వారికి తూర్పు, ఉత్తర దిక్కుల సింహద్వారాలు బాగా కలిసి వస్తాయి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఇది వారికి అదృష్టాన్ని తెస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ జేబులో ఎరుపు రంగు రుమాలు ఉండేటట్లుగా చూసుకోండి. ఇక గురువారం చేసేటటువంటి విష్ణు పూజలు మీకు చాలా మేలు చేస్తాయి. ఆలయంలోని పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పాదాలు తాకి వారి నుంచి ఆశీర్వచనాలు తీసుకోవటం. సో ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా రానున్న 24 గంటల్లో ఈ రాశి వారికి ఆస్తి యోగం కలిసి రావటంతో ఈ యొక్క ఆస్తి యోగం ద్వారా మీరు యొక్క జీవితం 10 ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా గొప్పగా ఉంటుంది. అంతేకాకుండా వీరి తర్వాత తరాల కోసం కూడబెట్టేటటువంటి డబ్బు, ఆస్తి ఏదైతే ఉందో అదంతా కూడా వారు సద్వినియోగం చేసుకోవడంతో ఈరోజు వీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. వీరు పడుతున్నటువంటి ప్రతి కష్టంలో నుంచి ఆ రూపాయల నుంచి ఎంతో కొంత తీసి పక్కన దాచడం అనేది చేస్తారు. ఈ రాశివారు అలా చేయటం వల్ల వీరు ఊహించినటువంటి డబ్బు నిల్వలో ఉంటారు. అసలు ఎంత అయి ఉంటుంది, ఎంత దాచిపెట్టి ఉంటామని ఏదో ఒక రోజున వీరు చూసుకున్నప్పుడు వీరికి వీరే ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. మేము ఇంత డబ్బు దాచిపెట్టామా, మా వల్ల అయ్యిందా ఇంత డబ్బు దాచిపెట్టడం అని వీళ్ళే ఆశ్చర్యపోయే విధంగా ఆ యొక్క పెట్టుబడి అంటే సేవింగ్స్ అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో మీ లైఫ్ సెటిల్ అవుతుంది. అయితే ఈ రాశిలో జన్మించిన మరికొంతమంది వ్యక్తులకు వారి జాతకంలోని గ్రహస్థితిని బట్టి కొన్ని చిక్కులు, సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు సాగితేనే ఈ రాశి వారి జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఇకపోతే మనం మొదట చెప్పుకున్నాం కదా, ఈ రాశి వారి ఇంటిపై ఒక దేవత యొక్క శాపం ఉందని. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. ఆ శాపం కారణంగానే మీరు జీవితంలోనికి పైకి రాలేకపోతూ ఉన్నారు. ఆ శాపం వల్ల మీరు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. దాంతోపాటు మీరు పొరపాటున కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి తప్పులను అస్సలు చేయకూడదు. కాదు, మాకు నమ్మకం లేదు అని మీరు ఆ తప్పులు చేస్తే మాత్రం ఆ దేవతకు పట్టరాని కోపం వస్తుంది. దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మరి ఈ రాశివారి ఇంట్లో ఏ దేవత యొక్క శాపం ఉంది అంటే ఆ దేవత మరెవరో కాదు, సర్పరూపంలో కొలువబడే ప్రత్యక్ష దైవం నాగదేవత. అవును, ఈ రాశివారి గృహంపై నాగదేవత శాపం ఉంది. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. మీ పూర్వీకులు ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ సర్పాలకు హాని తలపెట్టి ఉండవచ్చు. లేదా పుట్టలను తవ్వేయటం, నాగదేవత విగ్రహాలను అపవిత్రం చేయటం వంటి దోషాలకు పాల్పడి ఉండవచ్చు. ఆ సర్పదోషమే నేడు నాగదేవత శాపంగా మీ ఇంటిని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి మీరు పొరపాటున కూడా ఈ తప్పులు చేసి నాగమ్మకు మరింత కోపం తెప్పించకండి. మరి మీరు ఏ తప్పులు చేయకూడదు, ఏ నియమాలు పాటించాలి అని అంటే ఈ రాశి వ్యక్తులు ఎవరినీ కూడా మీ మాటలతో సూటిపోటిగా గుండెల్లో గుచ్చుకునేలాగా దూషించకండి. కోపంలో విచక్షణ కోల్పోయి మాట్లాడడం మీ బలహీనత. కానీ మీ వల్ల ఎదుటి వ్యక్తులు బాధపడి కన్నీరు కారిస్తే ఆ పాపం, ఆ శాపం మిమ్మల్ని అనునిత్య నీడలా వెంటాడుతూనే ఉంటుంది. వారి కన్నీటి చుక్కలు మీ పుణ్యాన్ని హరించి వేస్తాయి. పైగా నాగదేవత మీపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. దాంతో మీరు ఏ పని ప్రారంభించినా అది మధ్యలోనే ఆగిపోతుంది. నాగదేవత శాపంతో పనులన్నీ అసంపూర్తిగా మిగిలిపోతూ ఉంటాయి. ఆడవారి జోలికి, పసిపిల్లల జోలికి అస్సలు వెళ్ళొద్దు. వారిని పల్లెత్తు మాట కూడా అనొద్దు. స్త్రీలు సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపులు. వారిని అవమానిస్తే సకల దేవతల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ముఖ్యంగా నాగదేవత స్త్రీ రూపంలో పూజలందుకునే దేవత. కాబట్టి స్త్రీలను కించపరిస్తే నాగదేవత శాపం రెట్టింపవుతుంది. ఈ సమయంలో మీకు ఉన్న చెడు స్నేహాలు, చెడు సంబంధాలను పూర్తిగా తెంచుకోండి. మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వ్యసనాలకు బానిస చేసే స్నేహితులకు దూరంగా ఉండండి. అనైతిక సంబంధాల వైపు మనసు మళ్లించకండి. లేకపోతే అమ్మవారి ఆగ్రహానికి మీరు గురి కావాల్సి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే చెడు పనులు చేస్తూ ఇతరులకు హాని తలపెట్టే చెడు కార్యాలు చేయాలని ఆలోచిస్తూ ఉంటారో మిమ్మల్ని నాగదేవత అస్సలు క్షమించదు. దొంగతనం, మోసం, అబద్ధాలు చెప్పటం వంటి పనులకు దూరంగా ధర్మబద్ధమైన జీవితాన్ని గడపండి. మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే లేదా ఏదైనా సహాయం చేస్తానని మాట ఇచ్చి ఉంటే వీలైనంత త్వరగా ఆ మాటను నిలబెట్టుకోండి. మీకు ఆపదలో డబ్బు సహాయం చేసిన వారిని, మిమ్మల్ని కష్టాల్లో ఆదుకున్న వ్యక్తులను ఎప్పటికీ మోసం చేయకండి.
వారి నమ్మకాన్ని వమ్ము చేయకండి. కృతజ్ఞత అనేది మానవుడికి ఉండవలసిన ముఖ్య లక్షణం. మీరు ఏ ముఖ్యమైన పని ప్రారంభించినా, అది ఉద్యోగంలో చేరటం కావచ్చు, వ్యాపారం మొదలుపెట్టడం కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, ఏ పని అయినా సరే ముందుగా మనసులో ఓం శ్రీ నాగదేవతాయే నమః అని స్మరించుకొని ఆ తర్వాతే ఆ పనిని ప్రారంభించండి. అప్పుడు ఆటంకాలు తొలగిపోయి మీ పని విజయవంతమవుతుంది. ఇకపోతే ఈ రాశి వారిలో ఎవరైతే వివిధ రకాల సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధల నుంచి శాశ్వతంగా బయటపడడానికి, అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు ముఖ్యంగా ఈ నాగదేవత శాప ప్రభావం పూర్తిగా తొలగిపోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే అత్యంత శక్తివంతమైన పరిహారాలను శ్రద్ధగా, భక్తితో పాటిస్తే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మరి ఆ పరిహారాలను ఇప్పుడు మనం వివరంగా చూసేద్దాం. నాగదేవత అనుగ్రహం పొందడానికి, నాగదోష శాంతికి ఇది అత్యంత ముఖ్యమైన పరిహారం. మీకు దగ్గరలో ఉన్న పుట్ట ఉన్న గుడికి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ ప్రతి మంగళవారం లేదా పంచమి తిథి నాడు వెళ్ళి పుట్టలో పాలు పోయండి. నాగదేవతకు పసుపు, కుంకుమ, పూలతో పూజ చేయండి. వీలైతే పండితులచే నాగప్రతిష్ఠ పూజ చేయించటం వల్ల వంశ పారంపర్యంగా వస్తున్న సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. విష్ణుమూర్తి దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు. ఆయన్ను పూజించటం వల్ల సకల గ్రహదోషాలు నివారించబడతాయి. ప్రతి గురువారం విష్ణు సహస్రనామ పారాయణం చేయటం లేదా వినటం చాలా మంచిది. సాధ్యమైతే 11 ముఖాల రుద్రాక్షమాలను ధరించండి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచి ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే జ్యోతిష్య పండితుల సలహా మేరకు పసుపు రంగు మణిని ధరించటం వల్ల గురుగ్రహ అనుగ్రహం కలిగి ఆర్థికంగా, వృత్తిపరంగా అభివృద్ధి సాధిస్తారు. విఘ్నాలకు అధిపతి అయిన గణపతిని పూజిస్తే పనిలో ఒత్తిడి, ఆటంకాలు తగ్గుతాయి. ప్రతిరోజు ఓం గం గణపతియే నమః అని 108 సార్లు జపించండి. మీ జాతకంలో గురు చండాల యోగం వంటి తీవ్రమైన దోషాలు ఏమైనా ఉంటే అనుభవజ్ఞులైన పండితులచే చండాల గ్రహస్థితి పూజ చేయించటం ద్వారా ఆ దోషాల యొక్క దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు. దానం చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది. తేనె, పసుపు రంగు స్వీట్లను గురువులకు, బ్రాహ్మణులకు దానం చేయండి. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి పసుపు రంగు వస్త్రాలు, పప్పులు వంటివి దానం చేయండి. పక్షులకు, జంతువులకు, ముఖ్యంగా కుక్కలకు, ఆవులకు ఆహారం పెట్టండి. మూగజీవుల ఆకలి తీర్చటం వల్ల తెలియకుండా చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత కోసం, గందరగోళం తగ్గడానికి ప్రతిరోజు రాత్రి ఓం శ్రాం శ్రీం శ్రౌం చహ చంద్రమసే నమః అనే చంద్రగ్రహ మంత్రాన్ని జపించండి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలను పాటిస్తూ పరిహారాలను భక్తి శ్రద్ధలతో ఆచరించటం వల్ల క్రమంగా మీ జీవితంలోని సమస్యలు, ఆటంకాలు తొలగిపోతాయి. నాగదేవత శాపం యొక్క ప్రభావం తగ్గి ఆ దేవత యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తారు. డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడి సమాజంలో ఉన్నతమైన కీర్తి ప్రతిష్టలను పొందుతారు.